హలో అన్నా అన్నా నన్ను ఎవరో కిడ్నాప్ చేశారన్నా, నన్ను కాపాడనన్నా. అదే రజనన్నా. ఎవరు రే ప్రతాప్, ఏమైందిరా? రే ఎవరో కాల్ చేశాడు, భయంగా కిడ్నాప్ చేశారని చెప్తున్నాడు. ఏం చేయాలో తెలియటం లేదు. రే దీనికేనా ఎవరో మీ ఫ్రెండ్ కాల్ చేసి ప్రాంక్ చేసింటారు, చూసుకో. రే ఇప్పుడు ఏం చేద్దామంటావు? అదే అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. అది బెస్ట్. వద్దొద్దు, పోలీసులు వస్తే ఇంట్లో వాళ్ళు భయపడతారు. మరి ఏం చేద్దాం రా? చెప్తే పోలీసులకు చెప్పాలి, లేదా మనమే అని కాపాడాలి. ఒకవేళ కాపాడితే మాత్రం ప్రతి నిమిషంలో మనమే అంటాం. మామూలు పేరు రాదు మనకి. నాకు కూడా వాడిని కాపాడితేనే మంచిది అనిపిస్తుంది. కిడ్నాపర్ ఎవరో మనకు తెలియదు, వాడి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో మనకు తెలియదు. మన ఫ్యామిలీని ఏమైనా చేస్తే? ఇది సినిమా కాదు, నేనైతే వాడిని కాపాడాలనుకుంటున్నాను. నాతో ఎవరు వస్తారు? నేను రెడీ. నేను రెడీ. నేను వస్తా. ఓకే ఓకే, నేను వస్తా. రే ఆపరేషన్కి ఏమన్నా నేమ్ పెడదామా? ఇన్వెస్టిగేషన్ అని పెడదాం. వద్దు. డూ ఆర్ డై. ఎస్, డూ ఆర్ డై. డూ ఆర్ డై. సరే, ఇప్పుడు ప్లాన్ ఏంటి? వాడికి కాల్ చేస్తుంటే పోవట్లేదు, మళ్ళీ వాడికి కాల్ వస్తుందేమో, వన్ డే వెయిట్ చేద్దాం. హలో అన్నా నన్ను త్వరగా కాపాడండి అన్నా, నన్ను ఎప్పుడు చంపుతారో తెలియదు. రే ఎక్కడున్నావురా నువ్వు? అన్నా ఈ ప్లేస్ ఎక్కడ ఏం తెలియడం లేదు. రే జాగ్రత్తగా విను, నేను కాపాడే బాధ్యత నాది. అలాగే నేను కాల్ చేస్తే నీకు పోవట్లేదు, నువ్వే నాకు కాల్ చేయాలి. నేను చెప్పేది. హలో 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 రే వెంకట్, వాడి నుంచి కాల్ వచ్చిందిరా. మాట్లాడుతున్నాగానే కాల్ కట్ అయింది. ఓ షట్, రిటర్న్ కాల్ ట్రై చేసావా?
పోవట్లేదు కానీ వాడి నెంబర్ ఇస్తాను, ట్రాక్ చేయడానికి ట్రై చేయి. మనలో నీకొక్కడికే కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంది. ట్రై చేస్తా కానీ పక్కా అవుట్పుట్ వస్తుందో లేదో నాకు తెలియదు. సరే, అయిపోయాక కాల్ చేయి. రేయ్, చెప్పు. నెంబర్ ట్రాక్ అయితే అవ్వలేదు, ఐపీ అడ్రస్ తెలిసింది. దానికి ఎంతో కష్టపడ్డా. ఐపీ అడ్రస్ ఎక్కడొచ్చింది? లొకేషన్? వాడు ఖచ్చితంగా మన కడపలోనే ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మాట్లాడదాం. మన గ్రూప్ మొత్తంతో మాట్లాడదాం. కడపలో ఉన్నాడు. ఓకే, మనం ఎలా వెతుకుదాం? చెప్పురా ప్రతాప్. వాడు మళ్ళీ కాల్ చేస్తాడో లేదో? వాడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో, వాడు మళ్ళీ కాల్ చేస్తాడో లేదో. రేయ్, నువ్వు బాగా ఆలోచించు. కాల్లో వాడి వాయిస్ తప్ప ఇంకా ఏమైనా వాయిస్ ఉండబడిందా? బాగా ఆలోచించు. అన్నా అన్నా నన్ను ఎవరో కిడ్నాప్ చేశారన్నా, నన్ను కాపాడండి అన్నా. వాడి వాయిస్తో పాటు చాలా చిన్నగా ఏవో గుడిలో పూజ మంత్రాలలాగా వినిపించాయి. సూపర్. అయితే దాని అర్థం వాడెక్కడో గుడి దగ్గరలో ఉన్నాడు. కరెక్టే అనుకో, కానీ గుడి దగ్గర ఉన్న అన్ని ఇల్లులు వెతకలేం కదా. అవసరం లేదు. వాడు 2 చోట్ల ఉండే అవకాశం ఉంది. 1, పాతబడిన ఇంట్లో అయినా. 2, వాని ఇంటి పక్కన ఇంకో ఇల్లు అయినా లేకపోవడం. టెంపుల్ దగ్గర ఇలాంటివి కనిపిస్తే చెప్పండి. ఓకే, ఇది మంచి ప్లానే. అందరూ రెడీ మరి, డూ ఆర్ డైకి సిద్ధమా? ఏ గుడి దగ్గర అనుమానంగా ఇల్లు కనిపిస్తే నాకు కాల్ చేయండి. వెతికారు కదా, ఏమన్నా అనుమానంగా కనపడినాయా? స్పాట్ ఎక్కడ? నా ప్లేస్ శివుడి గుడి. నా స్పాట్ అమ్మవారి గుడి. కృష్ణుడు కూడా దగ్గర. నా స్పాట్ అమ్మవారి గుడి. సరే అయితే నేను చెప్పేది వినండి ఇప్పుడు. రేపు మేము వెళ్తాం రా, కొంచెం పని ఉంది. సరే, అన్నా నన్ను త్వరగా కాపాడండి అన్నా, నన్ను ఎప్పుడు చంపుతారో తెలియదు. రేయ్, నిన్ను కాపాడే పూచి నాది. నువ్వు కడపలోనే ఉన్నావు, అది టెంపుల్ దరిదాపులోనే ఉన్నావు. ఎలా అయినా నేను కాపాడతా. హలో హలో, చిన్న పని ఉంది, మేము కూడా వెళ్ళొస్తాం. సరే. చెప్పుమా. మీ తమ్ముడు పొద్దు నుంచి రాలేదురా, రాత్రికల్లా వస్తాడు. నాకు భయంగా ఉందిరా. నేను పిలుచుకొని వస్తా. సరే.
హలో హలో కాల్ చేసి మాట్లాడరు. అర్జున్ని వెతుకుతున్నావు కదా, నీకు హెల్ప్ చేద్దామని కాల్ చేశాను. అర్జున్ ఎవరు? ఓ, వాడి పేరు తెలియకుండానే వాడిని కాపాడతానని మాట ఇచ్చావా? రేయ్, అసలు ఎవర్రా నువ్వు? నువ్వు ఎంతో జాలి గుండెతో కాపాడతానని చెప్పావు కదా, వాడిని కిడ్నాప్ చేసింది నేను. రే, వాడిని ఏం చెయ్యకు. సరే, కాసేపు వీడిని పక్కన పెడదాం. నీ తమ్ముడు కనిపించట్లేదంట, నిజమేనా? రే, జోలికి రానురా. తమ్ముడు ఏం చెయ్యకురా ప్లీజ్. నీ కాలు పట్టుకుంటా ప్లీజ్ రా. ఎవడో ముక్కు ముఖం తెలియనివాడు అన్నా నన్ను కాపాడండి అన్నా అంటే ఎగబడి కాపాడుతున్నాం. కిడ్నాప్ చేసిన వాడు ఎరుపప్పలా కనిపిస్తున్నాడా? రే, వదిలేరా, ఇంకా నీ జోలికి రాను. అయినా మీ చెల్లిని తీసుకురమ్మంటే వీడిని తీసుకొచ్చారు. వాడిని ఎందుకు కిడ్నాప్ చేశావో నాకు తెలియదు, కానీ చెప్తున్నా దీనికి సంబంధించిన ప్రతి ఒక్కరిని పట్టుకున్నా. నన్ను హట్ చేస్తే ఒక గిఫ్ట్ ఇస్తా, నీకు కూడా ఒక గిఫ్ట్ ఇస్తా. రేపు ఉదయం 10 గంటలకి వైఎస్ఆర్ సర్కిల్ మీద మీ గిఫ్ట్ ఉంటుంది, వెళ్ళి తీసుకో. నేను ముందే చెప్పా వాడికి ఎంత నెట్వర్క్ ఉందో తెలియదని. మీరే ఇదేమన్నా సినిమానా అని చెప్పి లైట్కి తీసుకున్నారు. చెప్పుమా. ఇంకా రాలేదు కదరా మీ తమ్ముడు? వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో టూర్కి పోయాడు. నీకు చెప్తే నువ్వు పంపించావు, నీకు చెప్పలేదు. వస్తాడులే 2 రోజుల్లో. రాని వాని పని చెప్తా, ఎంత భయపడినాను తెలుసా? ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. వాడిది ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా వాడిని పట్టుకునే బాధ్యత మనదే.
చాలా పెద్ద తప్పు చేశావు అర్జున్ను కాపాడి. ఇది ఎంత పెద్ద నెట్వర్క్ తెలుసా నీకు? నెట్వర్క్ అయితే తెలియదు కానీ ఎందుకు వాడిని కిడ్నాప్ చేశారు? నీ వల్ల 50 కోట్ల నష్టం జరిగింది. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు హార్ట్ ఫెయిల్, వాళ్ళ కూతురు బతకాలంటే ఇంకొక హార్ట్ కావాలి. నీకు 50 కోట్లు ఇస్తా, త్వరగా హార్ట్ కావాలని మా దగ్గరకు వచ్చావు. మేము ఎంతో కష్టపడి ఆ అమ్మాయికి సెట్ అయ్యే హార్ట్ ఉన్న పర్సన్ని తీసుకుని వస్తే మీరు మొత్తం నాశనం చేశారు. నువ్వే మెయిన్ విలన్ అనుకున్నా, నీకన్నా మెయిన్ విలన్ ఉన్నాడా? వాడిని కాపాడు. మరి మీ తమ్ముని ఎవరు కాపాడతారు? ఫస్ట్ కాపాడిందే నా తమ్మునిరా. ఇదేనా నీ ట్రాక్లో కనిపించిన లొకేషన్? ఇదే చూపిస్తుంది. సరే మరి వెళ్దామా? దొరికాడా? దొరకలే. డబ్బులు అన్నాడు. ఈ తమ్ముడు దగ్గర రే చూడరా, మీ అన్నను వచ్చాను, ఒకసారి చూడరా. రేయ్, నిన్ను మట్టుకు వదలరా. చెప్పేది బాగా విను. నీ కుటుంబం మొత్తాన్ని చంపేయాలా లేదా నువ్వే వస్తావా? రేయ్, ఫ్యామిలీ జోలికి మాత్రం వద్దు. వస్తా, నేనే వస్తా. రేపు ఉదయం 10 గంటల లోపల చెరువు కట్ట దగ్గరికి రా.
మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఆయన మీ 5 మందిని చంపేంత వరకు ఊరుకోడు. ఆయనకి ఇంకొక పేరు ఉంది, కలియుగ రావణుడు. ನಾನು ಚತುರ್ದಶಕ ಭುವನ ಭಯಂಕರನಾದ ಲಂಕೇಶ್ವರ ದಶಕಂಠ ರಾವಣ. ನಾನು ಸರ್ವತ್ರ ಸರ್ವ ಸ್ವತಂತ್ರನಾದ ಪ್ರಬುದ್ಧ ರಾವಣ. ಗಂಡೆದೆಯ ಗಂಡರ ಗಂಡನಾದ ಪ್ರಚಂಡ ರಾವಣ.